అంబర్పేటలో జాగృతి జనంబాట కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ముసారంబాగ్ వంతెనను కవిత పరిశీలించారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమం చూసి రాత్రికి రాత్రి సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేశారన్నారు. ఏ పార్టీకి సపోర్ట్ చేయను, తెలంగాణ జాగృతి ఇండిపెండెంట్ గా ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ముసారంబాగ్ వంతెన పనులు నత్తనడకన నడుస్తున్నాయని, నాణ్యతా లోపం ఉందని, ప్రభుత్వం త్వరగా ముసారంబాగ్ వంతెనను పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తెలంగాణ అందరికీ నమస్కారం. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి అంబర్పేట్ నియోజకవర్గం మరి మూసీకి అటుపక్క ఇటుపక్క కొంత డివైడ్ అయి ఉంటది. అంబర్పేట్ అంటేనే మరి మనందరం కూడా ఎప్పటి నుంచో మంచి బిజినెస్ సెంటర్ గా, మంచి ఎడ్యుకేషన్ హబ్ గా, అనేక మంది తెలంగాణ వివిధ జిల్లాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఇక్కడ సెటిల్ అయ్యేటటువంటి వాళ్ళుగా చాలా రద్దీ ప్రాంతంగా మనందరికీ తెలుసు. కానీ ఇటువంటి అంబర్పేట్ లో కూడా మరి రోడ్ల విషయం అయితే ఏంది, బ్రిడ్జ్ల విషయం అయితే ఏంది, చాలా చాలా అశ్రద్ధగా అన్ని ప్రభుత్వాలు కూడా వ్యవహరించినటువంటి తీరును మనం గమనించవచ్చు. ఇవాళ మేము ఇక్కడ రోడ్డు చూడడానికి వచ్చినాం. మరి ఆగమేఘాల మీద నేను అర్ధరాత్రి రోడ్డు పడిపోయింది. మరి మూసీ దగ్గర బ్రిడ్జ్ చూడడానికి పోయినాం. అది ఎంత నాణ్యత లోపంతో కట్టినంటే మొన్నొచ్చిన వరదలకు పిల్లర్స్ వంగిపోయి మొత్తము సలాకలు కూడా వంగిపోయి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూసినాం. దాన్ని తప్పకుండా మళ్ళా రీఎవాల్యుయేట్ చేయాలి, కొత్త డిజైన్ వేయాలి, కానీ పని తొందరగా ప్రారంభించాలి. అట్లానే కూరగాయల మార్కెట్ కి సంబంధించి కూడా మరి ఎప్పుడో కొత్తగా షెడ్లు వేసి ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు కూడా కనీసం ఆ ప్రతిపాదన తీసుకురాకపోవడం అన్నది బాధాకరం. అదేవిధంగా అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. వారికి సంబంధించి ఇండ్ల విషయంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు బాధపడతా ఉన్నారు. చాలా తక్కువ ఇండ్లు ఇంత హై పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి అంబర్పేట్కి ఇవ్వడం అన్నది రిపీటెడ్ గా